మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండానే తెలంగాణకు నీళ్లు అందించొచ్చు అని జగదీష్ రెడ్డి అన్నారు. వారం రోజుల సమయం ఇస్తే చేసి చూపిస్తామన్నారు. కనేపల్లి పంప్ హౌస్ దగ్గర మోటార్ ఆన్ చేస్తే నీళ్లొస్తాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నాశనం చేసేందుకు అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు జగదీష్ రెడ్డి. మొత్తం తెలంగాణలో 7 జిల్లాలకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు, సస్యశ్యామలం చేయొచ్చు. ఆ సూపర్ ఎల్నినో ప్రమాదం నుంచి తెలంగాణ రైతాంగాన్ని రక్షించుకోవచ్చు. కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టు కట్టిందే దీని కొరకు. మేము అడుగుతుంది కన్నేపల్లి పంప్ హౌస్ని ఇవాళ ఆన్ చేస్తే బటన్ నొక్కితే ఆన్ అవుతుందా కాదా, నీళ్ళు వస్తాయా రావా చేసి చూపిస్తాం. మేము కనీసం మామూలు రైతుకు తెలుసు మోటార్లు ఎక్కువ కాలం ఖాళీగా పెడితే ఇబ్బంది అవుతుంది, ఉత్తరాన్ని పోయి ఆన్ చేసి వస్తాడు. కానీ ఎంత సోయిలేని ప్రభుత్వం, ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే అక్కడ ఇంజనీర్లు చెప్తున్నారు సంవత్సరం నుంచి కనీసం మోటార్లను ఉత్తరాన్న ట్రయల్ రన్ కొరకన్నా ఆన్ చేసి పెట్టలేదు సార్, ఇప్పటివరకు ఆన్ చేయలేదు అని చెప్తున్నారు. ఆ ప్రాజెక్టు నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు చేయాలనో, ఎన్ని దుర్మార్గాలు చేయాలనో చంద్రబాబు ఆలోచనలను ఇవాళ రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఉన్న మంత్రులు అమలు చేస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి దాని తోక తెలియదు, మొదలు తెలియదు, ఏం మాట్లాడడం తెలియదు, ఏం మాట్లాడకూడదు.